100 మంది కౌరవుల్ని పిల్లల్ని పోగొట్టుకున్న తర్వాత కృష్ణుడిని అడిగిందంట, ఎందుకు నాకు ఈ జన్మలో 100 మంది నా పిల్లలు పుత్రశోకం పుత్రశోకం నాకు ఎందుకు కలిగింది అని. ఇది 50 జన్మలకు ముందు మీకు కలిగిన మీరు చేసిన పాపానికి ఫలితం. 2 పక్షులు గుడ్లు పెట్టుకుని పక్షి గుడ్లని మీరు చిదిమేశారు. వాటికి పాప ఫలితంగా మీరు 50 జన్మల తర్వాత ఈ జన్మని ఎత్తి ఈ జన్మలో మీ పుత్రులను పోగొట్టుకుని ఆ పాపాన్ని ఈ పాపం ఇలా క్షయమయ్యింది మీకు అంటే మరి 50 జన్మలు ఎందుకు ఎత్తాము అని అడిగిందంట ఆమె. అప్పుడు అన్నారంట, మీరు 100 మంది పిల్లల్ని కనాలంటే ఎంత పుణ్యం చేయాలి, 50 జన్మలుగా చేసుకున్న మీ పుణ్యాన్ని మేము మీకు 100 మంది పిల్లలు కలగడానికి అవకాశం కల్పించామన్నారంట. అంటే మనం చేసిన పాప పుణ్య కర్మలన్నీ జన్మ జన్మలుగా మనల్ని ఈ ఆత్మని అంటిపెట్టుకుని వెళ్తాయి. ఈ శరీరం వదిలి వెళ్ళిపోతుందేమో కానీ ఈ ఆత్మని ఏది వదిలిపెట్టదు అనడానికి. అటువంటప్పుడు ఇక్కడ సంపాదించుకోవాలి ఆస్తులు, నా పిల్లల్ని సెటిల్ చేయాలి, పిల్లలకి చదివించండి, బాధ్యతలు నేర్పించండి, సొసైటీలో గౌరవంగా బ్రతకడం నేర్పించండి, వాళ్ళ కర్తవ్యం వాళ్ళు నిర్వర్తిస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చేయండి. కానీ వాళ్ళకి ఆస్తులు సంపాదించడం కోసం అన్యాయంగా డబ్బులు కూడగట్టుకుని